Prasad garu, Jagavati Babu garu, Shruti Hassan, the entire cast and crew, my director Shiva garu. Thanks చెప్పుకోవటం అనేది చాలా చిన్న మాట సార్, and I'll always be indebted to you. Thank you so much. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. మది గారు, డిఎస్పి, నా కెరియర్స్లో బెస్ట్ లుక్ ఇచ్చాడు మది, మా డిఓపి. ఐల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డిఎస్పి సినిమా మొదలవక ముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నానని మాట ఇచ్చాడు మాకు, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ దేవి. చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఎనీబడి కెన్ ఆస్క్ అస్ క్వశ్చన్స్. ద ఎంటైర్ శ్రీమంతుడు టీమ్ ఇస్ హియర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. శ్రీమంతుడు లాంటి సినిమా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా అసోసియేట్ అవ్వటం చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా. ఇట్స్ మేబీ ఐల్ ఆన్సర్ దిస్ ఆఫ్టర్ అ మంత్ అండ్ ఇట్స్ నాట్ సంక్ ఇన్ స్టిల్ ఫర్ మీ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని అన్ని పక్కన పెడతాయండి, ఒక రెస్పెక్ట్ రావడం నాకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. అండ్ నా 15 ఏళ్ల కెరీర్లో నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్సెస్ ఆనెస్ట్గా ఉండాలని ట్రై చేశాను ఎప్పుడు, అండ్ దట్స్ మై ప్యాషన్. బట్ ఈరోజు ఇన్స్టెంట్గా శ్రీమంతుడు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ అండి. ఇట్స్ జస్ట్ ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. యాక్టర్గా సక్సెస్ హ్యాపీగా. సార్, ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడటం అనేది రెస్పెక్ట్ఫుల్ కాదని నేను అనుకుంటానండి. నిజంగా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు అయ్యే వస్తాయండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేసామని అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. రేంజ్లు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, బట్ ఈ సక్సెస్ నిజంగా మేమందరం అనుకోలే, ఏ మాట కా మాట. వీ న్యూ దట్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్, బట్ ఈ బ్లాక్ బస్టర్ రేంజ్ వచ్చినందుకు అసలు ఇంకా సింక్ అవ్వలేదండి మేమందరికీ. చూడండి, నవీన్ గారు ఎలా ఉన్నారు, మోహన్ గారు ఎలా ఉన్నారు, రవి గారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇంకా సింక్ అవ్వలేదు. మహేష్ గారు, జనరల్ గా ఈ సినిమా చూసాక చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఒక 10,000 శాలరీ వచ్చే ఆ కుర్రాడు కూడా సార్ హియర్ సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఒక 10,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా మా ఊరికి ఏదో చిన్న బోర్ లాంటిది ఏదో వేద్దాం అన్న వాళ్ళ మైండ్ సెట్ అట్లా మారుతుంది. సో ఇంత మంచి ఫిల్మ్ చేశాక ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. రిలీజ్ ముందు నా ఇంటర్వ్యూలో నేను చెప్పానండి, అంటే ఇఫ్ ద యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ ఫిల్మ్, మాకన్నా ఆనందం ఇంకెవరు ఫీల్ అవ్వరని. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్. నాకన్నా శివ గారు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఆయన రాసిన కథ ఇది. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోరీ, అండ్ ఆడియన్స్కి ఇంత రీచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంట్ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి ఇక్కడ సార్ చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్లో కానీ వీటిలో కానీ పోస్ట్ చేస్తున్నారు. సో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చి, అంటే వాళ్ళది రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? అదే అండి, అది మా అందరికీ ఒక మిరకల్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ద అప్రిసియేషన్ విచ్ వీఆర్ గెటింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. మేబీ ఒక 3-4 వీక్స్ తర్వాత మాకు ఈ ఇంపాక్ట్ అర్థం అవుతుంది. దెన్ వీల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సక్సెస్. రైట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మీరు కూడా అడగండి సార్, 2 క్వశ్చన్స్ ఒకేసారి. అదే అదే ఐ వాంట్ టు క్లారిఫై దట్ అండి వన్స్ అండ్ ఫర్ ఆల్. మేము సినిమా అండర్ ప్రొడక్షన్లో ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక మా బ్రదర్లో జయదేవ్ గారు వచ్చి ఇలా బుడిపాలో అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నాతో. అది విన్నప్పుడే చాలా బాగా అనిపించింది నాకు. డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ సినిమా అండర్ ప్రొడక్షన్, సినిమా రిలీజ్ ముందు చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుందేమో అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. బట్ ఇన్ అనదర్ 2-3 months I'll be implementing it. I've been discussing with my brother-in-law. So another 2-3 months you'll get a clear clarity on that.
ఉన్నాయండి డెఫినెట్గా. సార్ As an actor, it's when you have a genuine script in hand, it definitely, you come of age as an actor, and it makes your job easy. So, first credit should go to Shiva Garu for writing an amazing script. And ఇక్కడ చాలా మంది నాతో పాటు నలుగురు ఐదుగురు ఉన్నారు, మీరు అందరికీ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. సార్ మీరు కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారంట కదా సార్? ఇక్కడ సార్ సార్ కథ వినగానే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారు. అంటే ఎలా జడ్జ్ చేయగలరు ఈ సినిమా ఇంతలా అవుద్దని ఎలా జడ్జ్? అంటే ఈ కథని జడ్జ్ చేయడానికి ఏముందండి, కథ ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు ఇది అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం అంటే అదే emotion ఎక్కువ. ఆయన కథ చెప్పినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది, ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక చాలా పెద్ద మాస్ బ్లాక్ ఉంది. అంటే ఇన్ని యాంగిల్స్ ఒక సినిమాలో ఇంత ప్యాకేజ్గా ఒక సినిమా దొరకడం చాలా కష్టం అని ఫీల్ అయ్యాను. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినాక అసలు మహేష్ బాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్. అలా ఇంత రిస్క్ ఎందుకు ఎలా తీసుకున్నాడు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఆ మాటలు ఏంటంటే. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ. మహేష్ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్. సార్ 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 మీరు విలేజ్ని సార్ 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 ఇక్కడ సార్ ఒక మెసేజ్ ఇచ్చారు విలేజ్ అడాప్టేషన్ కోసం. బట్ మీరు ఇంకొక మంచి పని కూడా చేశారు. ఏంటంటే చాలా మంది సైకిల్ కొంటున్నారు ఫర్ దేర్ హెల్త్, అంటే వాళ్ళకి హెల్త్ కూడా. మీరు ఈ సినిమాలో యూజ్ చేసింది సింపుల్ గా ఉండాలని ఒక సైకిల్ ఆలోచన. బట్ చాలా మంది బయట కూడా కొని దే యూజింగ్ ఇట్. అదే ఈ సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సైకిల్ అని శివ గారు నాకు చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ ఐడియా ఆయనకి శివ గారికి ఎందుకు వచ్చిందో శివ గారు చెప్తే చాలా బాగుంటుంది.